మత్స్యకన్యకు ఒక కంకణం దొరికింది మరియు ఆమె దానిని తన మణికట్టుకు ధరించింది. మరుసటి క్షణమే అకస్మాత్తుగా సునామీ వచ్చింది. ఆమె తన పూర్తి శక్తితో ఈదడానికి ప్రయత్నించింది, కానీ సముద్రపు అలలు ఆమెను మింగేశాయి. లీసా కళ్ళు తెరిచి చూసేసరికి ఆమె ఒక తెలియని బీచ్ లో ఉంది. ఆమె అటు ఇటు చూసి ఆశ్చర్యపోయింది, ఎందుకంటే ఆమె తోక 2 కాళ్లులాగా మారిపోయింది. భయపడి లీసా తిరిగి సముద్రంలోకి దూకింది మరియు ఆమె నీటిలోకి వెళ్ళగానే ఆమె కాళ్లు మళ్లీ తోకగా మారాయి. అదే సమయంలో ఒడ్డున ఒక వ్యక్తి కనిపించాడు. లీసా వెంటనే నీటి అడుగున దాక్కుంది. అయితే ఆ వ్యక్తి ఆమెను చూడలేదు. అయినప్పటికీ లీసా మనసులో అతని గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత చాలా పెరిగింది. ఒక రోజు బెన్ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా అతనికి ఒక వింత శబ్దం వినిపించింది. అతను చూడడానికి వెళ్ళాడు మరియు ఇల్లు పూర్తిగా చెల్లాచెదురుగా మారిపోయిందని గ్రహించాడు. మరుసటి క్షణమే అతనికి ఒక తెలియని వ్యక్తి కాళ్లు కనిపించాయి మరియు అతను భయంతో నేల మీద పడిపోయాడు. బెన్ ధైర్యం తెచ్చుకొని తన ముందు పడి ఉన్న బట్టలు తీశాడు. లీసా తన ముందు నిలబడి ఉండటం అతను చూశాడు. ఆమె వెంటనే బట్టలతో తన ముఖాన్ని కప్పుకుంది. అప్పుడే లీసా తన బట్టలే వేసుకుందని బెన్కి అర్థమైంది మరియు అతను కోపంతో అరిచాడు. అతని పెద్ద వాయిస్ విని లీసా అప్రమత్తమైంది. బెన్ తన బట్టలు తిరిగి తీసుకోవడానికి ముందుకు వెళ్ళాడు, కానీ లీసా అతన్ని గట్టిగా తన్నింది. దాంతో అతను చాలా దూరం వెళ్లిపడ్డాడు. లీసా బలాన్ని చూసి బెన్ భయపడ్డాడు, కానీ లీసా కిటికీలోంచి సముద్రాన్ని చూడగానే ఆమె అకస్మాత్తుగా దాని వైపు పరిగెత్తి అద్దానికి ఢీకొట్టింది. అవకాశం చూసి బెన్ ఆమెను తాడుతో కట్టేశాడు. అతను పోలీసులకు ఫోన్ చేశాడు మరియు సాక్ష్యం కోసం ఆమె ఫోటోలు కూడా తీశాడు. కొద్దిసేపటికి పోలీసులు వచ్చి లీసాను తమతో పాటు తీసుకువెళ్లారు. ఫోటోలు చూస్తున్నప్పుడు